వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అరుణాచలం లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శనం కోసం వచ్చే పవిత్ర ప్రదేశం. పౌర్ణమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకు భక్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గంలోనే మోక్ష మార్గంకు విశిష్టత ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి బయటకు రావటం ప్రత్యేకంగా భావిస్తారు. కాగా ఈ మధ్య కాలంలో ఇక్కడ చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో అధికారులు కొన్ని నిబంధనలు మార్పులు చేస్తూ టైమింగ్స్ ఖరారు చేశారు. అరుణాచలం ఆలయానికి ఈ మధ్యకాలంలో విశేష ఆదరణ పెరిగింది. పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు. అదే సమయంలో అరుణాచలంలో గుహ ఆకారంలో ఈ మోక్ష మార్గంలో ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి ప్రవేశించి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీ. బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని ఇడుక్కు పిల్లయార్ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే తాజాగా ఏపీకి చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి మధ్యలోనే ఇరుక్కుపోయారు. కాసేపటికే ఊపిరి ఆడక మృతి చెందారు. ఆ తర్వాత మరో మహిళ కూడా అందులో ఇరుక్కుని బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఆలయ అధికారులు కొత్త నిబంధనలు ప్రకటించారు. అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు మోక్ష మార్గంలో ప్రవేశానికి నిర్దిష్ట సమయాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణలో భాగంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందుకోసం ఆ ప్రదేశంలో గ్రిల్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ఇనుప గ్రిల్ ఏర్పాటు చేశారు. దీనిని మోక్ష మార్గం సైజుకు సమానంగా ఉండేలా తయారు చేశారు. ఈ గేటు ద్వారా లోపలికి వెళ్లగలిగిన వారినే ఆలయంలో ప్రస్తుతం ఉన్న మోక్ష మార్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలో వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. మోక్ష మార్గంలోకి వెళ్లే ముందు భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు.